నర్సపల్లె పాటతో పాటు సారంగదరియా పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగేలా చేశారు సింగర్ కనకవ్వ. తాజాగా అఖండ 2 సినిమాలో శివ శివ పాటతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పటికే తన జనపదాలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కనకవ్వ పాట అఖండ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. అంతేకాదు, స్టేజ్ పై కనకవ్వ పాడిన పాటకు బాలయ్య లేచి మరీ నమస్కారం చేశారంటే కనకవ్వ గాత్ర మాధుర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే కనకవ్వ పేరు ఇప్పుడు ఫేమస్ అయింది, కానీ ఆ సక్సెస్ వెనుక 60 ఏళ్ల కష్టాలున్నాయి. పేదరికం ఆమెను అడుగడుగునా పలకరించింది. హృదయాన్ని కలిచివేసే ఆకలి బాధలు ఉన్నాయి. బయటకు చెప్పుకోలేని కష్టాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనకవ్వకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. కనకవ్వ అసలు పేరు గొట్టె కనకవ్వ. వీరిది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగేపల్లి గ్రామం. 1957లో పుట్టారు. తల్లి పేరు రాజవ్వ. వీరిది పేద కుటుంబం. కనకవ్వ తల్లిదండ్రులు రెక్కల కష్టంతో కుటుంబాన్ని సాకేవారు. కనకవ్వకు 5 అక్క చెల్లెళ్ళు, 3 అన్నాతమ్ముళ్ళు. కనకవ్వ తల్లిగారు నిజాం హయాంలో బతుకమ్మ పాటలు పాడేవారు. పలు ఊళ్లకు తిరిగి ప్రచారం కూడా చేసేవారు. కనకవ్వకు ఊహ తెలిసాక తల్లితో పాటే పలు ప్రాంతాలకు వెళ్లేవారు. అప్పట్లో జాతరలలోనూ ఈ పాటలకు ప్రాధాన్యం ఉండేది. వర్షాలు పడకపోతే కప్పతల్లి పండుగ కూడా రాజవ్వ పాటలు పాడేవారు. ఇక తల్లి వెంట వెళ్లిన కనకవ్వకు కూడా తల్లితో పాటే పాటలు పాడడం అలవాటైంది. తల్లిని చూసి పాటలు నేర్చుకున్నారు. అంటే తల్లే గురువుగా కనకవ్వ పాటలు నేర్చుకున్నారు. ఇక ఇంట్లోని కష్టాలు మర్చిపోయేందుకు కూడా కొన్నిసార్లు పాటలు పాడుకునేవారు కనకవ్వ. కనకవ్వ గొంతు బాగుండడంతో పొలం పనుల్లో అడిగి మరీ పాడించుకునేవారు తోటి కూలీలు. అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఫ్యామిలీ గోదావరికని షిఫ్ట్ అయింది. అక్కడ హమాలి పని చేసేవారు కనకవ్వ తండ్రి. ఇక అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. ఆ క్రమంలోనే కనకవ్వ కూడా 12 ఏళ్లకే తన మేనబావ అయిన బాలయ్యతో వివాహమైంది. అత్తగారి ఊరు బైరంపి దగ్గర కూటిగంటి. 20 ఏళ్లు నిండక ముందే 2 ఆడపిల్లలకు 2 మగపిల్లలకు తల్లి అయ్యారు కనకవ్వ. బాలయ్య వ్యవసాయ పనులు చేసేవాడు. అయితే ఆయన కష్టం ఆయనకే సరిపోయేది. ఇంటికి రూపాయి వచ్చేది కాదు. దీంతో కనకవ్వ ఓవైపు పిల్లల బాగోగులు చూసుకుంటూనే కూలి పనులకు వెళ్లేవారు. పొలానికి కావలి కాసేవారు. చాలాసార్లు కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదు. కొన్నిసార్లు ఆవుల కాపలాకు పోయేవారు. ఉదయం పూట పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి రాత్రి 7 అయ్యేది. ఓ రోజు కనకవ్వ పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉంది. బాలయ్య ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లాడు. దీంతో ఆకలి వేస్తుంటే తన కష్టాలను దేవుడితో చెప్పుకుంటూ పాటలు పాడారట కనకవ్వ. అలా తన బాధను తన పాటల రూపంలో పాడేవారు. చాలాసార్లు చెరువు గట్టుపై కూర్చుని పాటలకు పదాలు అల్లేవారు. తన తల్లి గుర్తుకు వస్తే తల్లిపై జనపద పాటలు పాడేవారు. అచ్చమైన గ్రామీణ భాషలో కనకవ్వ పాడే పాటల్లో స్వచ్ఛమైన మాధుర్యం ఉండేది. అలా కష్టాల కడలిలో జీవితాన్ని నెట్టుకు వస్తున్న కనకవ్వకు మరో అతిపెద్ద సవాలు ఎదురైంది. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ఈ విషయం చెబితే భర్త బాలయ్య కోప్పడేవారు. ఈ క్రమంలోనే చాలాసార్లు ఇక తాను బతకడం అనవసరమని అనుకున్నారట కనకవ్వ. ఓసారి బావిలో దూకేందుకు సిద్ధం కాగా చివరి క్షణంలో పిల్లలు గుర్తుకు వచ్చి ఆగిపోయారు. మరోసారి చెరువులో దూకేందుకు సిద్ధం కాగా ఎవరో పిల్లలు దూరంగా కనిపించడంతో తన పిల్లలు గుర్తుకు వచ్చి ఆగిపోయారు. తండ్రి బాధ్యతగా ఉండడని, తాను కూడా లేకపోతే పిల్లలు ఆగమైపోతారన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అయితే ఓవైపు పనులు చేసుకుంటూనే తన కష్టాలు, కన్నీళ్లను జనపదాల రూపంలో కట్టి పాడేవారు. అలా సంసారాన్ని లాక్కొస్తున్న కనకవ్వకు అప్పులు విపరీతంగా పెరిగాయి. చేతిలో చిల్లి గవ్వలేదు. రెక్కల కష్టంతో కొన్నాళ్లు లాక్కొచ్చినా పిల్లలకు తిండి పెట్టాక తాను తినడానికి ఉండేది కాదు. దీంతో ఎన్నోసార్లు నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు కనకవ్వ. ఇక చుట్టుపక్కల వారి ఎగతాళి మాటలు కామన్ అనుకోవచ్చు. అయినా సరే తన పందాలో తాను కష్టపడుతూనే పిల్లలను పోషించింది. ఇక ఓపిక నశించి ఇలాగే ఉంటే ఉపాధి లభించదన్న ఉద్దేశంతో కొన్నాళ్లు వరంగల్కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ బాలయ్య హమాలీ పనికి వెళ్లేవారు. అయినా ఆదాయం వచ్చేది కాదు. దీంతో హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. ధూల్పేటలో ఉంటూ పెద్ద పిల్లలకు చిన్న పిల్లలను అప్పజెప్పి తాను ఇళ్లల్లో పనికి వెళ్లేవారు. ఒక్కో పైసా దాచిపెట్టారు. అయితే ఓసారి అనారోగ్యం రావడంతో అలా దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో తన తమ్ముడి సలహాతో గోదావరికనికి షిఫ్ట్ అయ్యారు. అక్కడే పండ్లను అమ్మేవారు. మట్టి పనులు, ఇసుక పనులకు వెళ్లేవారు. అలా తన కష్టంతోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు.
కొన్నాళ్ల తరువాత అత్తగారి ఊరికి షిఫ్ట్ అయ్యారు. మొత్తంగా చెప్పాలంటే బతుకుబండిని కూడా మోస్తూ కన్నీళ్లు దిగమింగారు కనకవ్వ. తాను పండ్లు అమ్మేందుకు వెళ్తే బుట్ట బరువు తెలియకుండా పాటలు పాడేవారు. పనిలో అలసిపోతే ఉత్సాహం కోసం పాటలు పాడేవారు. తాను ఏ పనిలో ఉన్నా పాట మాత్రం ఆగేది కాదు. అచ్చమైన పల్లెటూరి పదాలతో వినసొంపుగా అర్థవంతంగా పాటలు అల్లేవారు కనకవ్వ. ఇక కనకవ్వకు పాటలు పాడే ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, ఓసారి సొంత ఊరికి వెళ్లారు. అక్కడే పొలంలో పనిచేస్తూ జానపద పాట పాడుతుంటే తన సోదరి కుమార్తె వీడియో తీసి టిక్టాక్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో కనకవ్వ జీవితాన్ని మార్చేసింది. అంటే 65 ఏళ్ల వయసులో కనకవ్వకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. ఆ తరువాత తన సోదరి పిల్లలు మరికొన్ని పాటలు పాడించి అప్లోడ్ చేశారు. అప్పుడు కొంత గుర్తింపు వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్లో జానపద పాటల పోటీలో పాల్గొన్నారు కనకవ్వ. అక్కడ తన జీవితాన్నే పాటగా మార్చి పాడారు కనకవ్వ. కనకవ్వ పాడిన పాట న్యాయ నిర్ణేతలైన మురళీ మధు గారిని, వరంగల్ శ్రీనివాస్ గారిని, గోరేటి వెంకన్న గారిని, రఘు కుంచే గారిని కదిలించింది. చివరికి నీ పాటకు జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి మాకు లేదు, నీ పాటకు నిర్ణేతగా నిలబడే శక్తి మాకు లేదు, అవ్వ నీ పాటకు నమస్కారం చేస్తున్నామంటూ న్యాయ నిర్ణేతలు చెప్పారంటే కనకవ్వ పాట ఎంత గంభీరమైందో అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ అయింది. ఆ స్టూడియో వారే సంక్రాంతి, మేడారం పాటలను కూడా పాడించారు. అవి వైరల్ అయ్యాయి. అప్పటి నుండి వివిధ సింగర్లు, డాన్సర్లు, రైటర్లతో కలిసి పాటలు పాడేవారు. మంగ్లీ, మధుప్రియ లాంటి వాళ్ళతో తన గాత్రాన్ని కలిపేవారు. ఆ తరువాత గిన్నెరామ గిన్నెరామ అనే పాటకు అవకాశం వచ్చింది. ఆ పాట సాహిత్యం ఒక ఎత్తైతే కనకవ్వ గాత్రం అదనపు మైలేజీ అని చెప్పవచ్చు. ఇక ఆడినెమిలి గంగధారి, గొబ్బియల్లో, హైదరాబాద్ మహానగరం వంటి పాటలతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఓ సందర్భంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కనకవ్వ పాట వింటే మాకు మా ఊరు, మా అవ్వా తాతలు గుర్తుకొచ్చిండ్రు అని మాట్లాడారు కూడా. అలా 10 టీవీ, మాక్ టీవీ వాళ్ళ ద్వారా తన జానపద పూతోటను సమాజానికి అందించిన కనకవ్వ తన గాత్రంతో శ్రోతలను కట్టిపడేశారు కూడా. ఇక కనకవ్వ పాడిన కొన్ని జానపదాలు సినిమాల్లోనూ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోలాశంకర్ సినిమాలో నర్సపల్లె గండిలోన గంగధారి పాట పెట్టారు. తాజాగా అఖండ 2 సినిమాలో శివ శివ అనే పాట పాడించారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ఇక కనకవ్వ కళారంగానికి చేసిన సేవకు గాను 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారానికి ఎంపిక చేసింది. మరికొన్ని విషయాలకు వస్తే, ఓ ఇంటర్వ్యూలో కనకవ్వ మాట్లాడుతూ మనకు బాధలొస్తాయి, ఆ బాధలను తట్టుకుని బతికిన వాళ్ళకే ఆకురాలిన కాడ కొత్త ఆకు చిగురిస్తుంది అన్నట్లు మంచి రోజులు వస్తాయి. దిగులు పడొద్దు, కష్టాలను తట్టుకుంటూనే జీవన ప్రయాణం కొనసాగించాలి, ఎక్కడా ఆపొద్దు, మీకు ఒక అవకాశం వస్తుంది అని ఆమె ధైర్యం చెబుతున్నారు. తాను చిన్నతనంలో ఎప్పుడూ టీవీ చూడలేదని, అయితే తన పాటలే టీవీలో చూడడం అసలు ఊహించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కనకవ్వ. ప్రస్తుతం కనకవ్వ పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. తాను పాటల కోసం పలు ప్రాంతాలు తిరుగుతుంటారు. విరామం దొరికినప్పుడు తమ పిల్లలతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తం మీద తనకు అక్షర జ్ఞానం లేకపోయినా జీవిత జ్ఞానాన్నే జనపదాలుగా కూర్చి జానపదంగా మార్చి తన గాత్రంతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న కనకవ్వ జీవితం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పవచ్చు. ఇవి ఫోక్ సింగర్ కనకవ్వకు సంబంధించిన అంశాలు.